దేశ గౌరవానికి ఆపరేషన్ సింధూర్ విజయం ఆపరేషన్ సింధూర్ విజయం भारत की बेटी भारत की स्वाभिमान 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 तिरंगा है मेरा तिरंगा है हमारा है भारत माता की जय भारत माता की जय बोलो भारत माता की जय पाकिस्तान गुंडालारा पाकिस्तान गुंडालारा ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం కావాల్సిందే జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా భారత్ మాతా की జై భారత్ మాతా की జై पाकिस्तान उग्रवादुलारा खबरदार खबरदार पाकिस्तान उग्रवादुलारा खबरदार खबरदार जय जवान जय किसान जय जवान जय किसान जय भारत जय किसान भारत माता की जय भारत माता की जय भारत माता की जय खबरदार खबरदार उग्रवादुलारा खबरदार खबरदार उग्रवादुलारा खबरदार खबरदार మన భారతదేశాన్ని ఎంతో మంది శ్రమజీవులతోని కష్టపడి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి భారతదేశాన్ని మన దేశం నుంచి విడిపోయినటువంటి ఉగ్రవాద నక్సలైట్లు పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి వాళ్ళకు ముందుకొచ్చి ప్రతిసారి ఒక ఉద్దేశపూర్వకంగా వచ్చి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి చూస్తున్నారు. అదే విషయంలో మొన్న జరిగినటువంటి పహల్గామా విలేజ్లో ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి మన హిందువులను మన భారతదేశ ప్రజలను ఒక విధంగా ముట్టడించడం వల్ల దానికి మన భారత ప్రధాని మన భారతదేశ ప్రజలందరూ మన భారతీయ సంబంధించినటువంటి సైనికులు మొత్తం కూడా దానికి వాళ్ళకు ఒక ప్రతిఫలం ఇచ్చిండ్రు. ఎట్లా అంటే వాళ్ళ జాతిలో ఆడవాళ్ళు చెప్పుకున్నారు కదా, ఏమనంటే మేము స్వర్గానికి పెడతాం, స్వర్గానికి వెళ్తాము, స్వర్గంలో మాకు ఒక విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని చెప్పుకున్నారు. కాబట్టి మన భారత ప్రధానమంత్రి గారు మరి అదేవిధంగా మన సైనికులు ఎంతో కష్టపడి అతి తక్కువ టైంలో కొద్ది క్షణాలలోనే ఇద్దరు మహిళలు పోయి వాళ్ళ యొక్క కేవలం ఉగ్రవాదులనే టార్గెట్ చేసుకున్నారు. ఏ సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేకుండా కేవలం వాళ్ళ ఉగ్రవాదులనే హతమార్చి వచ్చినటువంటి ఘన చరిత్ర భారతదేశానికి ఉంది. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. మన సైనికులటువంటి మనకు ఎవరైతే రక్షక భటులు దేశాన్ని రక్షించేటువంటి సైన్యానికి కూడా వారికి సల్యూట్ చెప్పడం కొరకు దేశం యావత్ మొత్తంలో కూడా తిరంగ యాత్ర అని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న మొత్తం రాష్ట్రానికి సంబంధించి ట్యాంక్ బండి మీద జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రతి జిల్లాలో ఈ తిరంగ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. అదే భాగంలో ఈరోజు సూర్యాపేట పట్టణంలో మరి అమరవీరులైనటువంటి సంసద్ కలన్ గారి విగ్రహం నుంచి మరి కొత్త బస్టాండ్ వరకు వేలాది మందితోని మనం ఈ తిరంగ ర్యాలీని ఏర్పాటు చేయటము, మరి ఎందుకంటే వారికి మన సైన్యానికి సల్యూట్ చేయటం, తర్వాత మనం సాధించినటువంటి విజయానికి నాంది పలకడం కొరకు ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించే విధంగా మరి నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినారు, మన సైనికులు కూడా చేసినారు. కాబట్టి వారికి సల్యూట్ చెప్పడం కొరకే ఈరోజు యాత్ర మరి మన అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇది జరగబోతుంది. కాబట్టి ఇంకా ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. కొద్ది టైంలో అందరూ వస్తాం, ఇక్కడ నుంచి ర్యాలీ జరగబోతుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి గారి నాయకత్వంలో మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ, కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమానికి తిరంగు ఏదైతే యాత్ర కార్యక్రమానికి దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశము ప్రపంచం నివ్వరబోయే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ టెర్రరిస్టులకు పాకిస్తాన్ దేశానికి బుద్ధి చెప్పడం జరిగింది. మనము ఈరోజు జరిగిన యుద్ధంలో ప్రపంచం మొత్తం కూడా భారతదేశము అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా మనం అన్ని రంగాల్లో పాటు యుద్ధ రంగంలో కూడా అపర చాణక్యుడు
అపర మేధావి, మన సైన్యం యొక్క పటిష్టత, మన యొక్క టెక్నాలజీ యొక్క గొప్పతనము ప్రపంచం మొత్తం కూడా ఇవాళ గుర్తించింది. మనం అగ్రరాజ్యాల సరసాన ఇవాళ మనము యుద్ధ క్షేత్రంలో కూడా మనం ప్రూవ్ చేసుకున్నాం. పాకిస్తాన్ గంట సేపు నిలబడే పరిస్థితి లేదు యుద్ధ క్షేత్రంలో. 600 డ్రోన్లు వదిలిపెడితే ఒక్క డ్రోన్ కూడా భారత్ సరిహద్దు లోపల పడలే. ఎక్కడెక్కడ కూల్చేసినాం. మనం వేసిన ఒక్క డ్రోన్ కానీ, ఒక విమానం కానీ, ఒక బాంబు కానీ, ఒక బ్లాస్టింగ్ కానీ ఏది కూడా వాళ్ళు ఫెయిల్ చేయలేకపోయారు. కాబట్టి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇవాళ ఇజ్రాయెల్ లాంటి దేశం, అమెరికా లాంటి దేశం, రష్యా లాంటి దేశం, చైనా లాంటి వాళ్ళకు సాధ్యం అనుకుర్రు. ఇవాళ భారత్ కూడా వాటి తీసిపోకుండా రేపు భవిష్యత్తులో భారత్ అంటే భారతదేశం జోలికి రావాలన్నా కూడా ప్రపంచంలో ప్రతి దేశం కూడా 1-10 సార్లు ఆలోచించే పరిస్థితి తెచ్చుకున్నాం. ఇవాళ మనం అందరం కూడా దేశంలో మొత్తం కూడా ఐక్యమత్యం చాటు చెప్పుకున్నాం. నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, అన్ని రాజకీయ క్షేత్రాలతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముక్త కంఠంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలు, కులాలు ఒకే వేదిక మీదకి వచ్చి అమారా భారత్ హై అని చెప్పి నరేంద్ర మోడీ గారు పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. ఆ మద్దతు తెలియజేసిన నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏ స్త్రీలైతే సింధూరం చెడిపేసారో టెర్రరిస్టులు, ఆ మహిళలతోటే ఆ జిహాదుల లక్ష్యం ఏంటంటే మేము చనిపోతే స్వర్గంలో 40 మంది కన్యలతోటి మేము ఆనందిస్తామని చెప్పేసి వాళ్ళ హితబోధన. దానికి మహిళలే చంపితే అతను అమరుడు కాదు, స్వర్గంలో పోడు. కాబట్టి ఆ మహిళలే ఊచకోత కోసి వాళ్ళని స్వర్గానికి పోకుండా చేసి జిహాద్ని అట్రప్లాప్ చేసి ఇంకోసారి జిహాద్ అనే మూటని ముందుకు రాకుండా ఒక మహిళలతో బుద్ధి చెప్పిన చరిత్ర మన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా వారు చూపించడం జరిగింది. ఇవాళ మన తెగువ మీకు మగవాళ్ళ అవసరం లేదు, మా స్త్రీలే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి, మా భారత వీర నారిమల్లే బుద్ధి చెప్తారని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ జరిగిన యుద్ధంలో మన యొక్క చాణక్య విధానం కానీ, మన అటాక్ విధానం కానీ ప్రపంచం మొత్తం కూడా అబ్బరపరిచింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారు కొంతమంది ప్రేలాపన మాటలు మాట్లాడుతున్నారు. ఏమని యుద్ధం ఎందుకు ఆపినరు, పీఓకేని ఆక్రమించుకుంటూ అయిపోద్దని. తప్పు. యుద్ధ నీతి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఇవాళ పాకిస్తాన్ లోపల అణు రియాక్టర్ ఫెయిల్ అయ్యి ప్రపంచం మొత్తం కూడా మొత్తం ఆ దేశం మొత్తం కూడా అణు రియాక్టర్ ఒక ఎగ్జాంపుల్ చూపించినాం మనం. మా జోలికి వస్తే ఎట్లుండదో మీ అణుక్షేత్రాలు మొత్తం కూడా విస్ఫోటనం చేసే శక్తి మనకు ఉందని చెప్పి ప్రూవ్ చేసినాం. కాబట్టి పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది కాబట్టి అప్పుడు మనం కొంత విరామం ఇచ్చినాం. ఇది ఆగలే యుద్ధం. సింధూర్ అనే యుద్ధం లాస్ట్ టెర్రరిస్ట్ అంతమయ్యేంత వరకు కొనసాగుద్దని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఇవాళ మనం చర్చలు పెట్టిన 2 అంశాలు. నీ దేశంలో ఉన్న టెర్రరిస్ట్ నాయకులు మొత్తం కూడా మాకు చెప్పాలి, సెకండ్ పీఓకని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, దాని తర్వాత చర్చలు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ముక్తకంఠంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు దేశ భద్రత విషయంలో, దేశ అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ క్వశ్చన్ లేదు. ప్రపంచం మొత్తం కూడా అత్యంత బలమైన నాయకుల్లో నరేంద్ర మోడీ అగ్రస్థానం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అమరులైన మురళీ నాయక్ గారికి జోహార్లు చెప్తున్నాం. అదేవిధంగా మహారాష్ట్ర ఒక యాదవ్ తెలిపడం జరిగింది. చనిపోయిన వీర సైనికులందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ ఈ తిరంగ యాత్రను విజయవంతం చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. దాడి జరిగిన తర్వాత ఆ ఉగ్రవాదులు ఎవరైతే మరణించిన వారి యొక్క భార్యలకు పోయి మోడీకి చెప్పండి అని అన్నదానికి ప్రతిఫలం మోడీకి చెప్తే ఏమవుతుంది అనే దానికి వాళ్ళ యొక్క 9 స్థావరాలని నేలమట్టం చేసి మోడీ గారు చూపించారు. అదేవిధంగా ఆ ఉగ్రవాదులకు ఏ విధంగానైతే వాళ్ళు సహాయం చేస్తారో పాకిస్తాన్ యొక్క 11 ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అందరితో ఇప్పుడు యుద్ధం ఆగలేదు. ఉగ్రవాదం ఉన్నంత వరకు యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ యుద్ధం సీజ్ ఫైర్ అని ఎక్కడ ప్రకటించలేదు. రేపు వాళ్ళు ఏమన్నా చేసినా యుద్ధం ఏమంటే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆ ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశంలో కూడా కల్నల్ ఖురేషీ, ఓమికా సింగ్ ఏ విధంగానైతే చేస్తున్నారో అదేవిధంగా మన సూర్యాపేట జిల్లాలో కూడా మన జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి గారు మరియు సంధ్యారాణి గారు ఇద్దరు మహిళలే మన సూర్యాపేట జిల్లాకు రిప్రజెంట్ చేస్తూ ఈ ఆపరేషన్ సింధూర్కి మనందరం సైనికులందరికీ మనోధైర్యం పెంచే విధంగా మనం ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. Just